విశ్వాసులుగా సంఘంలో కొనసాగుతూ కూడా ఎటువంటి బుద్ధిహీనమైన సంగతిని కలిగి ఉంటారంటే కొండెములు ప్రచురం చేయటం, చాడీలు చెప్పటం. ఎంత దుర్వస్థిది! కొండెములు అంటే ఏంటండి? చాడీలు అంటే ఏంటి? అసత్యాన్ని ప్రచారం చేయటం, సత్యము కాని దానిని అనేకులకు వెళ్ళి ప్రచురం చేయటం. దేవుడు మనల్ని లోకంలో ఎంచుకున్నది దేన్ని ప్రచురం చేయటానికి? ఆయన రాజ్యస్వార్తను ప్రకటించడానికి, ఆయన సత్యాలు ప్రకటించడానికి. ఆనాడు గొర్రెల కాపురులు బెత్లెహేముకు వెళ్ళి దేవదూతలు చెప్పిన వెంటనే కూడా వాళ్ళు వెళ్ళారు. ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు, పొత్తిగుడ్డలతో చుట్టబడిన ఒక శిశువు మీరు ఆ యొక్క తొట్టిలో చూస్తారు అని ఆనవాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళారు, చూశారు, ఆరాధించారు. కానీ వాళ్ళ హృదయాల్లో ఆ సువార్త నింపబడినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు విన్నవాటిని కన్నవాటిని అన్నిటిని కూడా స్తోత్రం చేస్తూ ప్రచురం చేస్తూ వెళ్ళిపోయినట్లుగా మనం లూకా 2:20 చూస్తాం. అయితే దేవుడు మళ్ళీ దేన్ని ప్రచురం చేయటానికి ఏర్పరచుకున్నాడు? అబద్ధాలు చెప్పటానికా? కొండలు చెప్పటానికా? ఇల్లు తిరిగి దుష్ప్రచారాలు చేయటానికా? సంఘంలో ఇటువంటి వాళ్ళు